తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25న బీజేపీ అభ్యర్థి వికాసరావు తరపున ప్రచారం చేయడానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. ప్రధానమంత్రి మోడీ తర్వాత స్థానంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సుపరిపాలనను అందిస్తూ రౌడీ రాజ్యం అంతమొందిస్తున్నారని అన్నారు. యోగి మీటింగ్ తర్వాత బీజేపీ ఈ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో మోడీ తర్వాత స్థానం ఆదిత్యనాథ్ యోగిదే. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక స్వచ్ఛమైన పరిపాలన, ఒక గూండా రాజ్యాన్ని ఎంత బాగా నీట్గా ఈరోజు ఉత్తరప్రదేశ్ చూస్తే ఒక మోడల్ కనిపిస్తూ ఉంది మనకు. మరి అలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా 30వ తారీఖున జరిగే ఎన్నికల కోసం మన దగ్గరికి బహిరంగ సభకు వస్తూ ఉన్నారు వారు. దీనికి మన పెద్ద ఎత్తున ప్రత్యేకంగా యువకులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుదాం. నాయకులు వేరు, నైతిక విలువల నాయకులు వేరు. ఒక పక్క రాజకీయ పార్టీ నాయకుడిగా, మరొక పక్క పీఠాధిపతిగా కుటుంబాన్ని సర్వ త్యాగం చేసి ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి వారు. మరి దాంట్లో భాగంగా ఎల్లుండి జరిగే 25 నాడు 10 గంటలకు వారు వస్తూ ఉన్నారు. ఆ బహిరంగ సభను పూర్తిగా విజయవంతం చేద్దాం. ఇప్పుడు కూడా ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. దాదాపు 25,030 మంది యువకులు స్వచ్ఛందంగా తరలిరావడం ఈ కాన్స్టిట్యూన్సీ